రోజుల్లో తారల పారితోషికాలన్నీ కోట్లలోనే. 100 కోట్లు అందుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు సినిమాకు 100 కోట్లు వస్తే ఓ సంచలనం. ఇప్పుడు ఓ హీరోకు 100 కోట్లు పారితోషికం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ వీళ్ళంతా 100 కోట్ల హీరోలే. సీనియర్ హీరోల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటుంది చిరంజీవి మాత్రమే. చిరు, నాగ్, బాలయ్య, వెంకీ ఈ బ్యాచ్ లో ముందు నుంచి పారితోషికం విషయంలో చిరుదే అగ్రతాంబూలం. ఈ జనరేషన్లోనూ అదే టెంపో కొనసాగుతుంది. ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య ఇలా మంచి కమర్షియల్ హిట్లు అందుకున్నారు చిరు. విశ్వంభర చిత్రానికి 60 కోట్ల పారితోషికం అందుకున్నట్టు టాక్. ఇప్పుడు ఆయన పారితోషికం 75 కోట్లకు చేరుకుంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా కోసం చిరు దాదాపుగా 75 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారని సమాచారం. అయితే విశ్వంభర, శ్రీకాంత్ ఓదెల సినిమా మధ్య చిరు మరో సినిమా చేస్తారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రానికి పారితోషికం ఎంత అన్నది తేలాలి. శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా కథ విక్రమ్ స్టైల్లో ఉంటుందని, చిరును ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ నయా అవతార్ లో తీర్చిదిద్దబోతున్నాడని టాక్. కేవలం సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకే అయిపోయింది. చిరు దగ్గర సింగిల్ సిట్టింగ్ లో కథ ఓకే అవటం అంటే మామూలు విషయం కాదు. ఆయన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చిరు దగ్గర కనీసం 6 దర్శకులు కథలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. ఆ కథలన్నీ నెలల తరబడి నుంచి రీరైటింగ్ లో చేసుకుంటున్నాయి. అలాంటిదే శ్రీకాంత్ ఓదెల ఇలా వెళ్లి అలా ఓకే చేయించుకుని వచ్చేసాడు. ప్రస్తుతం నానితో పారడైజ్ తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాతే చిరు సినిమా పట్టాలెక్కుతుంది.